ఇండియా నుండి ఒక్క బౌలర్ కి మాత్రమే ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక గ్రేట్ రికార్డ్ ఉంది. అదేంటనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే టాప్ 5 బౌలర్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో మన ఇండియా నుండి ఎవరనేది ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 5 ఆశిష్ నెహ్రా. మొత్తం 8 మ్యాచెస్ ఆడి 8 మ్యాచెస్ లో 11 వికెట్లు తీసుకొని సెకండ్ బెస్ట్ ఫిగర్స్ 4 for 5 తో 5th ప్లేస్ లో ఉన్నాడు. నెంబర్ 4 ఇషాంత్ శర్మ. 7 మ్యాచెస్ ఆడి మొత్తం 13 వికెట్లు తీసుకున్నాడు. అంటే ప్రతి మ్యాచ్ లో యావరేజ్ గా 2 వికెట్స్ తీసుకుంటూ వచ్చిండు. ఇషాంత్ శర్మ ఆడిన ప్రతి మ్యాచ్ లో తన ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉన్నదనేది వికెట్స్ మ్యాచెస్ తో కంపేర్ చేస్తే మనకు అర్థమైపోతుంది. 7 మ్యాచెస్ 13 వికెట్స్, అంటే ప్రతి మ్యాచ్ లో 2 క్రూషియల్ వికెట్స్ తీస్తూ వచ్చాడు. ఈ వికెట్స్ తో తను 4th ప్లేస్ లో ఉన్నాడు. నంబర్ 3 ద స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్. మొత్తం 10 మ్యాచెస్ ఆడి 10 మ్యాచెస్ లో 13 వికెట్స్ తీసుకొని నంబర్ 3 పొజిషన్ లో ఉన్నాడు. నంబర్ 2 హర్భజన్ సింగ్. మొత్తం 13 మ్యాచెస్ ఆడి 14 వికెట్లు తీసుకున్నాడు. ఇండియన్ టీంలోనే అందరికంటే ఎక్కువ ఓవర్స్ బౌల్ చేసిన బౌలర్ హర్భజన్ సింగ్. మొత్తం 125 ఓవర్లు బౌల్ చేశాడు. ప్రతి మ్యాచ్లో 1 వికెట్ అలా ఉన్నా సరే మొత్తం డాట్ బాల్స్ ఎన్ని వేసాడంటే లిటరల్లీ 404 డాట్ బాల్స్. అంటే తిన ఓవర్స్ ఆపోనెంట్స్ మీద ఎంత ఎఫెక్ట్ ఉన్నాయనేది దీన్ని బట్టి అర్థమైపోతుంది. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జస్ట్ 3.9 ఎకానమీతో ఎకానమీ పరంగా నంబర్ 1 బౌలర్ హర్భజన్ సింగ్. నంబర్ 1 రవీంద్ర జడేజా. మొత్తం 10 మ్యాచెస్ ఆడి 10 మ్యాచెస్లో 16 వికెట్లు తీసుకొని మొదటి స్థానంలో ఉన్నాడు. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా, ఓన్లీ ఇండియన్ బౌలర్ ఒక గ్రేట్ ఫీట్ని ఛాంపియన్స్ ట్రోఫీలో అచీవ్ చేస్తున్నాడని. అది రవీంద్ర జడేజా. 5 వికెట్ హాల్ తీసుకున్న ఒకే ఒక్క బౌలర్ టీమిండియా తరపున రవీంద్ర జడేజా. వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో మీకు నచ్చిన బెస్ట్ ప్లేయర్ ఎవరు అనేది కామెంట్లో డ్రాప్ చేయండి.